హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ సంవత్సరానికి 18,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించే పథకం గురించి ఒక ముఖ్యమైన తాజా అప్డేటు తీసుకువచ్చాను. ఈ పథకాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా వేసింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా అమలు ప్రారంభం కాలేదు. అయితే ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళలకు ఆర్థికంగా చేయూతనందించడం ముఖ్య లక్ష్యమని ప్రకటించారు. త్వరలోనే ఈ పథకానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామని, దరఖాస్తుల ద్వారా అర్హులైన మహిళలను ఎంపిక చేసి ప్రతి సంవత్సరం 18,000 రూపాయల చొప్పున అందిస్తామని తెలిపారు. ఈ పథకానికి బడ్జెట్లో కూడా నిధులు కేటాయించబడగా దాదాపు 85 లక్షల మంది మహిళలు లబ్ధి పొందే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అర్హత గల మహిళ ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఒక ఇంట్లో ఎంతమంది అప్లై చేసుకోవచ్చు, పెన్షన్ తీసుకునే వారికి వర్తిస్తుందా, 13,000 రూపాయలు లేదా 18,000 రూపాయలు ఇస్తారా వంటి సందేహాలన్నిటికీ క్లారిటీ ఇస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు అర్హులు. దరఖాస్తు చేసిన తర్వాత ప్రభుత్వం పలు దశల్లో వెరిఫికేషను నిర్వహిస్తుంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా మరియు ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలి. ఈ నెల మార్చి చివరి వారం వచ్చేలోపు, అంటే మార్చి 31వ తేదీ వచ్చేలోపు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. డబ్బులను ఏప్రిల్ 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఒకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్న అందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ తుది నిర్ణయం ప్రభుత్వం వెరిఫికేషన్ ఆధారంగా తీసుకుంటుంది. పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి సమస్య లేదు. ఇక ముఖ్యంగా ప్రభుత్వం 6 దశల వెరిఫికేషను చేస్తుంది. అందులో విద్యుత్ వినియోగం 300 యూనిట్ల లోపే ఉండాలి, ఆదాయ పన్ను చెల్లించకూడదు, 4 చక్రాల వాహనం ఉండకూడదు, వ్యవసాయ భూమి పరిమితి మించకూడదు, ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, అలాగే పట్టణాల్లో 1000 చదరపు అడుగులకు మించిన ఆస్తి ఉండకూడదు వంటి నియమాలు చెక్ చేస్తారు. అలాగే ఈ పథకాన్ని ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చెయ్యాలని ఆలోచిస్తున్నారు. అంటే ప్రతి నెల కాకుండా ఒకేసారి సంవత్సరానికి విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. కానీ దాని మీద క్లారిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. ఈ షరతులన్నీ పరిశీలించిన తర్వాతే అర్హత నిర్ణయిస్తారు. కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే ఈకేవైసీ పూర్తి చేయాలి, ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ చేయాలి, బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఏ లింకు పూర్తి చేయాలి. అవసరమైతే బయోమెట్రిక్ అప్డేట్ కూడా చేయించుకోండి. బ్యాంక్ ఖాతాలో సమస్యలుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వివరాలు సరి చేసుకుని రెడీగా ఉంటే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లో జమ అవుతాయి. కాబట్టి ప్రతి మహిళ కూడా అలర్ట్గా ఉండి ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే దరఖాస్తుల ప్రక్రియకు సిద్ధంగా ఉండండి. మరియు ఈ పథకాన్ని తప్పకుండా వినియోగించుకోండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.